ఆ, అదే ఫ్రీ పథకాలలో ఫ్రీ కరెంట్ ఇస్తుండు కదా, మళ్ళీ అది వస్తలేదా మీకు? ఆ, మరి కేసీఆర్ ఉన్నప్పుడు ఈ ఫ్రీ పథకాలు అసలు ఏం లేవు కదా, మరి అప్పుడు మంచిగా కేసీఆర్ ఉన్నప్పుడు. ఉన్నప్పుడే మంచిగా ఉండే. ఎందుకని? ఆ? ఎందుకంటే అందరికి బానే ఉండే. ఇప్పుడు నీళ్ళ కరెంట్ పోతే ఆ, మరి కేసీఆర్ ఉన్నప్పుడు మనకి అన్ని పైసలు అన్ని మంచిగా ఉండే, మరి ఇప్పుడు ఆయన లేవంటుండే కదా రేవంత్ రెడ్డి, మరి నిజంగానే లేవా ఉన్నాయి అంటారు? తెలియదమ్మా, మనకేం తెలుసు, వాళ్ళకే తెలుసు కదా. ఫ్రీ బస్ ఉంచాలంటారా తీసేయాలంటారా? ఇంకెందుకు తీసేయాలి? మగవాళ్ళకమ్మ డబ్బులు పెడుతున్నారు, ఆడవాళ్ళకమ్మ సగం. ఇక మొగలు కూడా పెడితే ఏడికెళ్ళేసారు పైసలు. అదే సగం సగం పెట్టాలి. మాకు 30 అలా 30 పెట్టాలి, సరి 15 పెట్టాలి. ఆ, అట్లా అసలు రేవంత్ రెడ్డికి కేసీఆర్ కి తేడా అంటే ఏం చెప్తావు నువ్వు? ఏం చెప్తామంటే అన్ని మంచిగానే ఉన్నాయి కదా తెలంగాణ ఉన్నప్పుడు. ఇప్పుడు ఏడుంది సరిగ్గా, వాటర్ లేదు, ఏది లేదు. అంటే ఈయన కూడా ఇస్తా అంటుండే కదా, ఇంటికి సర్వేలు చేసిన సర్వే మంచిగా అయిందంటారా? ఏమో తెలియదు ఇక, మనకేం అంటే తెలుసు. ఇల్లు ఇస్తామని చెప్పి సర్వేలు చేసిన మరి ఇస్తారంటారా? ఇస్తారు ఎవరికో, తెలిసిన వాళ్ళకి ఇచ్చుకుంటారు, తెలియని వాళ్ళకి ఇచ్చుకుంటారు. కరెంట్ బిల్ ఫ్రీగా వస్తుందా మీకు? వస్తుంది. కరెంట్ బిల్ ఒకటే ఫ్రీ. మరి ఆడోళ్ళకి 2500 ఇస్తా అంటుండే, ఇచ్చిందానికి? ఏడిచ్చింది రూపాయి లేదా. మరి అట్లాంటి ఫ్రీ పథకాలు పెట్టడం మంచిదా తీసేయడం మంచిదంట? తీసేయాలి. ఎందుకు? ఏమో కేసీఆర్ మంచోడు. కేసీఆర్ మంచోడు.